ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో కనుల పండుగగా సాగింది. వివిధ రంగాల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన దిగ్గజాలను రాష్ట్రపతి అత్యున్నత పురస్కారాలతో సత్కరించారు. వివిధ రంగాల్లో విశేష కృషి, ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తొలి విడత పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మలి విడతలో భాగంగా మరికొందరు ప్రముఖులకు పురస్కారాలు అందించారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ 5 ప్రముఖులు అందుకున్నారు. డాక్టర్ వాసుదేవ్ కాల్కుంటే ఆత్రే శాస్త్ర సాంకేతిక రంగంలో చేసిన విశేష కృషికి గాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. డాక్టర్ వాసుదేవ్ కాల్కుంటే ఆత్రే విజ్ఞాన్ एवं इंजीनियरिंग, కళలు, శాస్త్రీయ సంగీత రంగంలో అసమాన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించిన డాక్టర్ గిరిజాదేవి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ గిరిజాదేవి కళా, శాస్త్రీయ గాయన్, సినిమా రంగంలో అద్భుత నటనా కౌశలానికి గాను సూపర్ స్టార్ రజనీకాంత్ను పద్మ విభూషణ్తో సత్కరించారు. శ్రీ రజనీకాంత్ కళా, సినిమా. పత్రికా రంగంలో చేసిన విశేష కృషికి గాను రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ రామోజీరావు పత్రకారిత, అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ వి శాంత వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. డాక్టర్ వి శాంత, చికిత్స, ఆంకాలజీ.